పెద్ద పులి భయంతో ఆ ప్రాంత వాసులు హడలిపోతున్నారు. ఇప్పటికే 4 పశువులపై దాడి చేసిన పులి ఏ సమయంలో ఎటువైపు నుంచి వచ్చి తమపై దాడి చేస్తుందోనని రైతులు వణికిపోతున్నారు. పొలం పనులకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఏలూరు జిల్లాలో పెద్ద పులి భయానికి సంబంధించి వాస్తవ పరిస్థితులపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచరిస్తుంది. పెద్ద పులి భయంతో గ్రామస్తులంతా వణికిపోతున్న పరిస్థితి. గత వారం రోజులుగా పెద్ద పులి సంచరిస్తుందన్న భయంతో తోట పనులకు కూడా ఎవరూ వెళ్ళటం లేదు, బయటకు కూడా ఎవరూ రావట్లేదు. ఇప్పటికే అరడజనుకు పైగా ఆవులను చంపి తింది. అశ్వారావుపేట నుండి బయలుదేరినటువంటి ఈ పెద్ద పులి బుట్టాయిగూడెం మండలం ఏరియా ఆ రేడియస్ పరిధిలో మొత్తం తిరుగుతుంది. అసలు పెద్ద పులి ఎందుకు బయటకు వచ్చింది, పెద్ద పులిని ఎక్కడెక్కడ ఆవుల్ని చంపుతుంది, పెద్ద పులి నుండి ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి అనే దాని మీద బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ఏజెన్సీ గ్రామాల్లో గత కొద్ది రోజులుగా పెద్ద పులి సంచరిస్తోంది. ఇప్పటికీ 4 పశువులపై దాడి చేసి చంపేసింది. జనవాసాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లోనే పులి దాడులు చేస్తుండటంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలంలో పెద్ద పులి సంచారం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇక్కడ ప్రజలు కూడా కంటి మీద నిద్ర లేకుండా ఉంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం బుట్టాయిగూడెం మండలం కే నాగవరం పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ పెద్ద పులి దాడి చేసింది మీరైతే చూస్తున్నారు. ఈ పశువుల పాక సుమారుగా 50 నుండి 60-70 పశువుల్ని ఇక్కడ వ్యక్తి ఇక్కడే మేపుకుంటున్నారు. ఇక్కడ పశువులు పాక వేసుకుని ఉంటున్నారు కే నాగవరం గ్రామంలో. ఈ బుట్టాయిగూడెం మండలంలో ఉన్నటువంటి ఇక్కడికి ఆ పెద్ద పులి రావటం కానీ ఇక్కడ ఉన్నటువంటి లేగదోన్ను తీసుకువెళ్ళి ఒక పక్కగా తీసుకెళ్ళి సుమారుగా 200 మీటర్లు తీసుకువెళ్ళి అది అక్కడ చంపి తిని మరలా మీరు చూస్తున్నటువంటి ఈ పొగాకు తోట వెంబడి పైకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఇప్పటికే గత 4 రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. మొట్టమొదటిగా పెద్ద పులి పందిరి మామిడిగూడెం గుబ్బలమంగమ్మ గుడి ఏజెన్సీ ఏరియాలో కనపడింది. అక్కడ నుండి కూడా ఇనుమూరు వరుసగా మొత్తం ఇదంతా కూడా తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. బెడదనూరు గ్రామాలు, అట్లాగే అంతర్వేదిగూడెం, నాగులగూడెం, కే నాగవరం, ఇది దీని రూట్ మ్యాప్ ఈ విధంగా ఉంది. మీరు చూస్తే ఇక్కడ ఇంకా స్పష్టంగా దాని కాలి గోర్లతో సహా ఈ విధంగా పాదం ముద్ర చాలా స్పష్టంగా పడిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుండి ఇట్లా ఒకటి మరలా ఇక్కడ 2 ఈ పొగాకు ఆకుని తొక్కుకుంటూ కూడా అది ఈ విధంగా ముందుకు వెళ్ళిపోయింది. ఈ పాటికే అంటే ఫారెస్ట్ అధికారులు చెప్పేది ఏంటంటే NTCA నిబంధనలు ఉన్నాయి, నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తామని చెప్తున్నారు. 4-5 లేగదోళ్ళని అది తిన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం పొగాకు తోట అంతా కూడా దాని పాదముద్రలే ఉన్నాయి. ట్రాప్ కెమెరాలో క్లియర్గా రికార్డ్ అవుతుంది. మరోపక్క పశువులన్నీ ఇవన్నీ కూడా రాత్రి జరిగిన దాడిలో పూర్తిగా భయపడిపోయిన పరిస్థితుల్లో ఈ గేదెలనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. పశువుల యజమానులు కంగారు పడుతున్నారు, రైతులు పొలానికి రావాలంటే కంగారు పడుతున్నారు. అధికారులు స్పష్టంగా చెప్తున్నారు, జాగ్రత్తగా ఉండండి, ఒంటరిగా తిరగొద్దు, సాయంత్రం 4 తర్వాత అసలు బయటికి రావద్దని చెప్తున్నారు. కానీ పులి ఎందుకు ఇట్లా జనవరి నెలలో ఇది రెండోసారి మరి ఈ విధంగా ఎందుకు వస్తుంది అనేది గత ఏడాది ద్వారకా తిరుమల మండలంలో పెద్ద పులి వచ్చింది. మరలా ఇప్పుడు బుట్టాయిగూడెం మండలంలో దాని స్ట్రైప్స్ని బట్టి ఈ పులి కొత్తగా గతంలో గుర్తించిన పులిగా ఉంది. NTCA నిబంధనల ప్రకారం, గైడ్ లైన్స్ ప్రకారం అధికారులు ముందుకు వెళ్తున్నారు. మరోపక్క గ్రామస్తులందరూ కూడా ఇక్కడ గుంపులుగా తిరుగుతున్నారు, కర్రలతో తిరుగుతున్నారు, పొలాల్లో పనులకు వెళ్ళడం మానేశారు. మా అధికారులు కూడా పులి కనబడితే వెంటనే 100 కానీ 112 కానీ ఫోన్ చేయమన్నారు. ప్రాణ భయంతో బుట్టాయిగూడెం మండలంలో కొన్ని గ్రామాల ప్రజలు ఇక్కడ పులి తిరిగి వెళ్ళేదాకా అధికారులు చెప్పేంత వరకు కూడా ఇళ్ళకే పరిమితం అయిపోయారంటే పులి భయం ఏ విధంగా ఉందనేది కూడా అర్థం చేసుకోవచ్చు. కెమెరామెన్ భాగీరథ్ సాగర్, బిగ్ టీవీ, బుట్టాయిగూడెం మండలం నుండి. పెద్దపులి జాడ తెలుసుకునేందుకు దాదాపు 200 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. డ్రోన్లను సైతం ఉపయోగిస్తున్నారు. రైతులు పశువులను అటవీ ప్రాంతంలో మేతకు తీసుకువెళ్లొద్దని, సాయంత్రం 4 గంటల తర్వాత ఒంటరిగా తిరగొద్దని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెంలో ప్రజలను వణికిస్తున్న పెద్ద పులిని ఫోటో తీసిన ట్రాప్ కెమెరా వద్ద మనం ఉన్నాం. సరిగ్గా ఇదే ప్రాంతంలో ఈ ట్రాప్ కెమెరా పెద్ద పులిని ఫోటో తీసింది. ఆవుని చంపి తింటుండగా కూడా ఇక్కడ ఫోటో తీయడం జరిగింది. ప్రస్తుతం ఇది జీడి మామిడి
తోట బుట్టాయిగూడెం మండలానికి సంబంధించి నాగులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఈ తోట ఉంది. తెలంగాణలోని అశ్వారావుపేట సంబంధించి అక్కడ నుండి కూడా పెద్ద పులి ఇక్కడికి రావడం జరిగింది. మరోపక్క కావిడిగుండ్ల నుండి అక్కడ చివరిసారి అక్కడ చూడడం జరిగింది. అక్కడ ఆవుల్ని చంపిన తర్వాత ఇదే మార్గంలో వచ్చి పందిరిమామిడిగూడెం ద్వారా నాగులగూడెం వచ్చినటువంటి ఈ పెద్ద పులి సరిగ్గా ఆ ట్రాప్ కెమెరా ఫోటో తీసిన దాని ప్రకారం చూస్తే గనక ఇక్కడ ఈ ప్రదేశంలో అది కూర్చుని ఉండి ఆ ఆవుని తింటుండగా ఆ ట్రాప్ కెమెరా ఫోటో తీసింది. ఫారెస్ట్ అధికారులు చెప్తున్న దాని ప్రకారం మోషన్ సెన్సార్ ద్వారా ఆ ట్రాప్ కెమెరాలు పనిచేస్తుంటాయి. సో ఆ పెద్ద పులి ఇక్కడికి రాగానే ఆ ట్రాప్ కెమెరా ఫోటోలు తీసింది. దాని ద్వారానే ఆ పులి ఏ విధంగా ఉంటుంది, పులి ఎంత ఎత్తు బరువు దానికి సంబంధించిన స్ట్రైప్స్ దాన్ని బట్టి పులిని గుర్తించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ 2 ఆవుల్ని పెద్ద పులి మొత్తం చంపుతుంది. ఇదే చెట్టు కింద అది కూర్చుని చాలా తాయితీగా ఆవును తింది. ఫారెస్ట్ అధికారులు చేరుకున్న తర్వాత ఈ ప్రదేశంలో ఆవుని ఖననం చేశారు. ఆవు మృతదేహాన్ని ఇక్కడ ఖననం చేయడం జరిగింది. మరోపక్క ఇప్పటికే ప్రజలంతా కూడా పూర్తి భయాందోళనలో ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ కూడా చెప్పే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మొత్తం 5 ట్రాప్ కెమెరాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనతో ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏంటి పెద్ద పులిని గ్రామస్తులు ఎవరన్నా చూసారా, లేకపోతే ఈ ట్రాప్ కెమెరాలో ఇక్కడ ఎన్ని ఆవులను చంపుతుంది? అది 5 ఆవులను చంపుతుంది మొత్తం. అది మాపులు వచ్చి తింటుంది. మరి మనం పగలైతే చూడగలం. దానికోసం మేము కూడా పనికి రాకుండా భయంగా దగ్గరలో చేసి వెళ్ళిపోతున్నాం. 5 గంటల కల్లా ఊళ్ళోకి చేరి వెళ్ళిపోతున్నాం. అది కరెక్ట్ 6:30కి 6:15కి కరెక్ట్గా 6 గంటలకు వచ్చేస్తుంది. దాడి చేసేస్తుంది దూడల మీద. ఇక్కడ ఆవుల్ని కట్టేసి ఉంచేవాళ్ళు ఇక్కడ, అంటే పొలం ఇక్కడే కదండి మేపుకుంటా. ఎంత దూరం ఇక్కడ అడవి ప్రాంతం ఎంత దూరం? ఎక్కడ నుండి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటది. ఆవుల్ని ఇక్కడే పాతి పెట్టారా చనిపోయినట్ని? నిన్న కప్పు పెట్టారండి. ఇక్కడ ఒకటి అక్కడ 2 మొత్తం 4 జరిగినాయి. ఇంతకు ముందు మా ఊళ్ళోకి రాకముందు అంతరేజిగూడెం కావుడిగూడలో ఎక్కడ పట్టినట్టు తెలిసింది. అటు నుండి వస్తుందో మాకు ఎక్కడికి వస్తుందని తెలియదు కదండి. మేము రోజు మామూలుగా పని చేసుకొని గట్లు కట్టేసి వెళ్ళిపోయేవాళ్ళం. తెల్లారేపాటికి వచ్చేపాటికి దోళ్ళని కొరికేసి ఉంది. జాడలు పట్టుకొని ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేసేపాటు వాళ్ళు వచ్చి చూసుకున్నారు. 2 రోజుల నుండి నిన్నటిదాకా పొదుగుకేదాకా వాళ్ళు ఇక్కడే ఏంటి పట్టుకుంటారా లేదా అని అడిగితే దాన్ని మనం చేసేది ఏం లేదు, దానికి అదే మన జాగ్రత్త, మనం దూడలకి ఊళ్ళోకి తోలికెళ్ళమన్నారు. నిన్న నుండి ఊళ్ళోకి తోలికెళ్ళి కట్టేస్తున్నారు. అయినా మనం పొలం ఇచ్చి పని చేయాలి కదండి. పంట మొత్తం పొలం మీద ఉన్నప్పుడు మనం ఊళ్ళో ఉంటే పంట ఏమైపోద్ది? ఇప్పుడు చేతికి వచ్చే టైంలో వీళ్ళేమో రావద్దు అంటారు. మీరు ఏదో విధంగా బోనుగులో ఏదో చేసి పట్టుకోండి దాన్ని బంధిస్తేనే తప్ప మాకు ప్రశాంతం లేదు, నిద్రాహారాలు లేవు. మనం చూస్తున్న ఇక్కడ ప్రజలు ఎంత భయపడుతున్నారు అనేది కూడా అర్థమవుతుంది. ఈ ట్రాప్ కెమెరాలు మొత్తం ఈ ప్రాంతంలో 5 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇందులోనే ఒక చిప్ ఉంటుందని చెప్తున్నారు ఫారెస్ట్ అధికారులు. ఆ మెమరీ కార్డు బేస్ చేసుకుని మోషన్ సెన్సార్ ద్వారా దీని ముందు ఏదైనా మూమెంట్ అయితే ఫ్లాష్ లైట్ కూడా నైట్ టైం అయితే ఫ్లాష్ లైట్లో ఇది ఫోటో తీస్తుంది, పగలు మామూలు ఫోటోనే తీస్తుంది. సరిగ్గా ఇదే ట్రాప్ కెమెరా పులిని బంధించడం జరిగింది. అంటే ఆవుని తినేటప్పుడు నైట్ టైము ఈ ట్రాప్ కెమెరా ద్వారానే తీసుకున్న సమాచారం ఆధారంగా పెద్ద పులి ఇక్కడ తిరుగుతుంది అనేది ఒక అంచనాకు వేశారు. మీరు చూస్తున్న దూరంగా ఉన్న ఆ అడవిలో ఉండే పెద్ద పులి ఆ మార్గం గుండానే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉన్న పశువుల మీద దాడి చేసి సుమారుగా 3 పశువుల్ని చంపి తిందంటూ కూడా గ్రామస్తులు చెప్తున్నారు. పెద్ద పులిని పట్టుకునేంత వరకు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేవు. ఫారెస్ట్ అధికారులు బయటికి రావద్దు అంటున్నారు. పంట చేతికి వచ్చే సమయంలో ఇలా పెద్ద పులి రావటం, ఫారెస్ట్ అధికారులు బయటికి రావద్దంటే పంట ఎలా, దానికి సంబంధించిన సంరక్షణ బాధ్యతలు ఎలా చూడాలి అంటున్నారు. పశువులు కూడా ఊళ్ళోకి తోలుకు వెళ్ళిపోతున్నారు. అతి కష్టంగా ఉంది కాబట్టి బోనులు ఏర్పాటు చేసి మరి ఫారెస్ట్ అధికారులు పట్టుకుంటారా, లేకపోతే దాని గమనాన్ని అబ్జర్వ్ చేసి మరలా అది బయటికి తిరిగి అడవిలోకి వెళ్ళిపోతుంది. కొంత కంగారు పడవద్దు, ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్ బిగ్ టీవీ, నాగులగూడెం గ్రామం నుండి. పెద్ద పులి సంచరిస్తున్న బుట్టాయిగూడెం మండలంలో ఎక్కువగా పొగాకు, మొక్కజొన్న పండిస్తారు. ప్రస్తుతం పొగాకు పంట చేతికొచ్చింది. అయితే పులి భయానికి కూలీలు వచ్చేందుకు భయపడుతుండటంతో పంట నాశనం అవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం మర్రిగూడెం గ్రామం కానీ చుట్టుపక్కల ఉన్న కే నాగవరం అంతర్వేదిగూడెం నాగులవరం గ్రామం మొత్తం వీరంతా కూడా కంటి మీద కునుకు లేకుండా నిద్రపోకుండా కూడా పులి గురించి భయపడుతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం అందరూ కూడా గుంపులుగా తిరుగుతున్నారు. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పేది ఏంటంటే దూడలు సుమారుగా 5-6 లేగదోళ్ళు చచ్చిపోయినాయి. మరి మనుషుల మీదకి వస్తే ఏంటి పరిస్థితి? పొలాల్లో పనిచేసుకునే వాళ్ళు ఉంటారు, మమ్మల్ని కాపాడే వాళ్ళు ఎవరు అంటూ కూడా వీళ్ళంతా ఇలా యువకులందరూ కలిసి గుంపులుగా తిరుగుతూ కర్రలతో తిరుగుతున్నారు. ఏమండి ఏంటి ఏ గ్రామం మీరు? ఎందుకు ఇప్పుడు పులి అంటే అందరికీ భయం, ఇప్పుడు ఈ కర్రలతో ఆగుద్దాం అనుకుంటున్నారు? ఆగదండి, కర్రలతో ఆగేది కాదండి. ప్రాణం అంటే ఎవరికన్నా భయమే కాబట్టి కొద్దిగా కర్రలు పట్టుకొని తిరుగుతాం కదండి. మాది బుట్టాయిగూడెం మండలం తాడితోట అండి. పులి ఇప్పుడు ప్రస్తుతానికి బుట్టాయిగూడెం మండలంలో తాడితోట, కోట, మర్రిగూడెం 3 గ్రామాల మధ్యలో ఉందండి. రాత్రి గ్యాదూడ పైన ఇక్కడ దాడి చేసింది. ఇది గత మన మంగళవారం స్టార్ట్ చేసింది. ఎక్కడ అంతర్వేదిగూడెం, పందిరిమాడుగూడెంలో మంగళవారం కనిపించిందండి. ఫారెస్ట్ వారు అప్పటి నుంచి కూడా దీన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. అది దొరకట్లేదు. సో దొరకట్లేదు, దానికి ఏం చేయాలి? దాన్ని బోన్లు వేసి పట్టుకుంటాము, లేకపోతే వేరే విధంగా పట్టుకుండేలో చెయ్యాలి. ఇప్పుడు వరకు 9-10 దూడలను చంపేసిందండి. చంపేసినప్పుడు అదే మడుతుల పరిస్థితి అయితే ఏంటి? పొలాలంటే పని లేదు, మాకు ఆకుకొట్లు లేవు, ఇంటి తోటలు తళ్ళు లేవు, మొగజంచేలు పంటలు చేతికొస్తున్నాయి. పంటలు తడిపెట్టుకోవడానికి కూడా మరి ప్రాణం అంటే ఎవరికైనా భయమే కదండి. పులి అంటే భయం కదా. తోటలో పెట్టుకోవడానికి కూడా లేదు. లేకపోతే మరి ఏదైనా వేరే విధానంతో దాన్ని పట్టుకుని ఏర్పాటు చేయాలి కదండి. ఎన్ని రోజులు ఇది మీరు ఫారెస్ట్ వారు నైట్ మాపులు నిద్ర లేకుండా తిరుగుతారు. మరి మేము అన్నాలో ఎలా ఉండమంటారు? ప్రాణాలు ఏంటి మరి? అంటే ఇప్పుడు కర్రలతోనో లేకపోతే ఇట్లా మనం చేసేది కాదు, చాలా రెగ్యులేషన్స్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, ఫారెస్ట్ వాళ్ళు చేసుకోవాలండి. పట్టుకుంటాం ఏదో చేయాలి. మీకు వారం రోజులు అయిపోతుంది వచ్చి. అటు నుంచి ఎటు వచ్చినా చంపేద్దాం, తినేస్తాం. ఏదో ఒకటి పరిష్కారం చేయాలి కదా. ఇప్పుడు చేలు ఉన్నాయి, చేతికి వచ్చినాయి, తొళ్ళు వేసుకోవాలా, కూలీల పనికి వెళ్ళాలి కదా. వెళ్ళలేదు పొట్ట గడవదు కదా. మరి అలాంటప్పుడు ఏదో ఒకటి చేయాలి కదండి. చూసి ఫోటోలు చేసి ఇవన్నీ పెట్టేసి వెళ్ళిపోతే సరిపోదు. దాన్ని పట్టుకునే విధానం డ్రోన్లు వేసుకునో ఏది వేసుకునో పట్టుకొని తీసుకెళ్తే ఏదైనా పని చేసుకునేవాడు చేసుకుంటాడు. దీంతో ఎన్నాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని తిరుగుతామండి. ఇళ్లలో కూర్చుంటే రాదు కదా. ఏ గ్రామాలండి ఇప్పుడు మీకు తెలిసినంత వరకు? ఏ గ్రామాలు? ఇది మాది మర్రిగూడెం అండి. మర్రిగూడెం, అంతరేసిగూడెం, నాగులగూడెం, కోట నాగవరం, తాడితోట. తాడితోటలో ఇప్పుడు ప్రస్తుతానికి బుట్టాయిగూడెం ఎంటర్ అయ్యిందండి. బుట్టాయిగూడెం పంచాయతీలో ఉంది. ఎలా చెప్తున్నారు అక్కడ ఉందని మా పొలంలో కూలీలు పనిచేస్తుంటే ఒక 20 మంది కూలీలు పనిచేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాడి చేయబోయిందంటే వాళ్ళు పారిపోయారు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అక్కడికి వెళ్తున్నాం. అంటే పులి కనపడిన తర్వాత ఇట్లా కొన్ని ప్రచారాలు జరుగుతాయి, పలానా చోటు ఉంది, పలానా చోటు ఉంది. అది కొంత పుకార్లు కూడా ఉంటాయి. మీరు ఎలా దాన్ని నమ్మి ఇప్పుడు ఇలా పట్టింది? దాని దగ్గరికి వెళ్ళి ఇదేం సినిమా కాదు అని కూడా ఫారెస్ట్ అధికారి చెప్తున్నాం. మనం కర్రలతో పట్టుకోలేం కదా. మరి మీ ప్రాణాలు? కర్రలు ఎందుకంటే అయితే కొద్దిగా ధైర్యం కోసం కర్ర పట్టుకెళ్తామండి. అంతేగాని దాన్ని చంపేయడానికి కర్ర ఏం సరిపోద్ది? మనం 10 మంది ఉన్నా దాన్ని ఏం చేయలేము. ఇప్పుడు ఏంటంటే అక్కడ కూలీలు ఉన్నారు, చూసి చెప్పారండి మాకు. ఇప్పుడు చెప్పిన వల్ల అక్కడికి వెళ్ళవలసి వస్తుంది. బుట్టాయిగూడెం మండలంలో పరిస్థితులు ఈ విధంగా ఉన్నాయి. పెద్ద పులి ఇప్పటికే 5-6 లేగదోళ్ళని తినేసింది అంటున్నారు. కంగారు పడిపోతున్నారు. గుంపులుగా జనాలు తిరుగుతున్నారు. కాపాడండి మహాప్రభు అంటూ ఫారెస్ట్ అధికారులు కెమెరాలు పెట్టడం, డ్రోన్లు ఎగరేయడం కాదు, పొలాల్లో పనులకు వెళ్ళాలి. పనికి వెళ్తే తప్ప తమకు తిండి దొరకదు. కాబట్టి అధికారులు స్పందించి బోన్లను ఏర్పాటు చేసి పెద్ద పులిని పట్టుకోవాలి. అప్పుడే మాకు శాంతి రక్షణ అంటూ కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్పే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ సాగర్, బుట్టాయిగూడెం మండలం నుండి. పులిని చూస్తామని పుకార్లు వ్యాపిస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అధికారులు పెద్ద పులిని పట్టుకునేదాకా ప్రశాంతత ఉండదని అంటున్నారు. చంటి బిడ్డలతో భయంగా కాలం వెల్లదీస్తున్నామని అక్కడ బోనులు ఏర్పాటు చేసి దాన్ని త్వరగా పట్టుకోవాలని కోరుతున్నారు. బుట్టాయిగూడెం మండలం ఏలూరు జిల్లాలో కొంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద పులి తిరుగుతుంది. ఇప్పటికే 4 ఆవులను చంపడంతో ప్రస్తుతం కనపడినటువంటి నాగులగూడెంలో ఇప్పటికే ట్రాప్ కెమెరాలు సెట్ చేశారు. అందులో ఫోటోల్లో ప్రత్యక్షంగా పెద్ద పులి కనపడడం. ఆఖరికి గ్రామస్తులు ఎలా అయిపోయారంటే పలానా చోట పులి కనబడిందని ఎవరన్నా చెప్తే పరుగులు తీసే పరిస్థితి వచ్చింది. మీరు చూస్తే ఊరంతా ఒకే చోట కూర్చుని కంగారు పడిపోయే పరిస్థితి. అంగన్వాడీకి వెళ్ళినటువంటి పిల్లలను కూడా వెనక్కి తీసుకొచ్చేస్తున్నారు. అంటే ఎవరో పలానా చోట పులిని చూసాం, పలానా చోట పులి నీళ్లు త్రాగుతూ కనపడింది, లేకపోతే పలానా పొలంలో నుండి వెళ్ళిందంటూ కూడా చెప్పడంతో గ్రామస్తులందరూ కూడా భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయి. కొంత ప్రత్యక్షంగా చూసిన అదిగో పులి అంటే ఇదిగో తోకాన పరిస్థితులు ఉన్నాయి. ఏమ్మా ఎందుకు వెళ్ళలేదు పనికి నువ్వు?
పులి వస్తుందని ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి 12 వచ్చేస్తున్నామండి ఇంటికి. ఎవరు చెప్పారు ఇన్ఫర్మేషన్? మా వాళ్ళు చూసిన వాళ్ళు ఫోన్ చేసి చెప్పేసరికి వచ్చేస్తున్నామండి. చూసామని చెప్పారు వాళ్ళు పులిని? చూసారంటండి. ఇక్కడ కాలువలో దిగి నీళ్ళు తాగుతూ ఉండేసరికి మేము చూసాము. ఇంటికి వచ్చేయండి, దగ్గరలోనే ఉంది, పొలాల్లో వచ్చేస్తుంది అనేసరికి వచ్చేసాము. అందరూ ఒక చోట చేరి పూర్తిగా కంగారు పడిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనే చెప్పుకోవచ్చు. అంతా గుంపులుగా తిరుగుతున్నారు. గుంపులుగా తిరుగుతూ కొంత అంటే రక్షణ కావాలి మాకు, ఆ పెద్ద పులిని పట్టుకోవాలి అందరూ ఏమని చెప్తున్నారు అంటే పిల్లల జాగ్రత్త సైడ్లోనే వచ్చిందంట, పిల్లల జాగ్రత్త అని మాకు ఫోన్ చేసి పెద్ద పులి అంటున్నారండి. తీసుకొచ్చామన్నారు ఇళ్ళకి? తీసుకొచ్చేయమనలేదు కానీ మాకు కాంప్లెక్స్ మీటింగ్ కదా అని మా సార్స్ తీసుకెళ్ళిపోమన్నారు. ఓకే, మనం చూస్తున్నాం ఇక్కడ అందరూ కూడా ఆడవాళ్ళందరూ కూడా మొత్తం అందరూ ఒకే చోట కూర్చుని కొంత భయపడే పరిస్థితులు ఉన్నాయి. మేము ఎప్పుడు ఇక్కడ వచ్చాం, మాకు ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళామండి. బయటకు పొలాల పనిలోకి వెళ్ళే వాళ్ళే చూస్తారు, వాళ్ళకే కనపడుద్ది. చేళ్ళు తోటలు జిడ్డులు తీర్తకి వెళ్తారు కదా, వాళ్ళకే కనపడుద్ది. మేము బయటికి వెళ్ళాం, ఇంటికాడే మందులు వాడతా. బయట మరి ఒకడ అలాగా చెప్తుంటే ఇంట ఉన్నాం మేము. భయమేయట్లేదా మీకు? మరి మీరందరూ ఉంటే ఏం భయం? అయితే మనం చూస్తున్నాం కొంత ఇక్కడ ఊరంతా కూడా ఒకే చోట ఉన్నారని చెప్పుకోవచ్చు. ఊరంతా కలిసి గుంపులుగా తిరుగుతున్న పరిస్థితి. పిల్లల్ని స్కూల్కి పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడలేదు. మరోపక్క ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించాలి, పులిని బోన్లో అన్నా పెట్టాలి, లేదంటే దానికి సంబంధించి ప్రజలకి కొంత రక్షణ చర్యలు ఏర్పాటు చేయాలంటూ కూడా ఇక్కడ ప్రజలు డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. కెమెరామెన్ భాగీరథ్తో సాగర్, బిగ్ టీవీ, నాగులగూడ నుండి. గ్రామస్తులు పెద్ద పులికి ఎలాంటి హాని చేయొద్దని అటవీశాఖ అధికారులు సూచించారు. పెద్ద పులి వ్యవహారంలో నేషనల్ టైగర్ కన్జర్వేటివ్ అథారిటీ గైడ్ లైన్స్ ఫాలో అవుతామని అంటున్నారు. పెద్ద పులి దాడిలో నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందజేస్తామని కూడా తెలుపుతున్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం ప్రాంతంలో పెద్ద పులి సంచారంతో ప్రజలు భయపడిపోయే పరిస్థితి ఉంది. ఇప్పటికే కొన్ని చోట్ల పెద్ద పులి దాడిలో ఆవుల్ని చంపి తిన్న ఘటనలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి జంగారెడ్డిగూడెం రేంజ్ ఆఫీసర్ దుర్గాకుమార్ ఉన్నారు. సార్, ఏంటి పులికి సంబంధించి ఇప్పటికే 4 చోట్ల ఆవులు మృతి చెందినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం ఎక్కడ ఎవరు ఆవుని చంపితింది, దాని మూమెంట్ ఎటుంది? ఇప్పుడు ఈ రోజు ఉదయం నాగకోటవరం గ్రామంలో ఒక గేదె దూడని చంపినట్టు తెలిసింది. దాని దగ్గర ఇప్పుడు ఉన్నాం మనం. అక్కడ దాని తరఫు నుండి దీని గమనం మరలా మెట్టగూడెం వైపు వెళ్ళిందని మా క్లూస్ టీమ్ పగ్మక్స్ సేకరిస్తున్నారు. దాని ప్రకారంగా అది ఎక్కడ ఉంది, ఈ రోజు మార్నింగ్ దాని లాస్ట్ మూమెంట్ ఎక్కడ ఉన్నదని చూసి అది ఎక్కడి నుండి ఎక్కడి వరకు వెళ్తుంది అనేదాన్ని మ్యాపింగ్ చేసి దాని గమనాన్ని పరిశీలిస్తున్నాం. అలాగే మొన్న నాగులగూడెంలో నైట్ జరిగిన దగ్గర అక్కడ మేము ట్రాప్ కెమెరాలు అమర్స్తే దాంట్లో పెద్ద పులి ట్రాప్ కెమెరాలో దాని ఇమేజెస్ చూసాం. దాని ప్రకారంగా అది మేల్ టైగర్గా దాని ఏజ్ సుమారుగా 6-7 ఇయర్స్ ఉంటుందని చెప్పి నిర్ధారణకు వచ్చాం. దాన్ని బయాలజిస్ట్కి మా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల ద్వారా బయాలజిస్ట్కి పంపించి దాని స్ట్రైప్స్ ప్రకారంగా అది ఐడెంటిఫైడ్ టైగరా లేదంటే కొత్త టైగర్ అనేది కూడా దాన్ని తెలుస్తుంది. దీని ప్రకారంగా ఇప్పుడు మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు NTCA అని ఉంటుంది, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, వారి సూచనల మేరకు నెక్స్ట్ మా ప్రోటోకాల్ ప్రకారంగా తదుపరి చర్యలు మేము తీసుకుంటాం. సరే, ఏంటి ఇప్పుడు నాగులగూడెంలో ఉన్న పులి ఇప్పుడు నాగవరంకి సంబంధించి రెండు ఒకటే అంటారా? అంటే చాలా పెద్దగా ఉంది అని, లేదా దాని పగ్ మార్క్స్ ఇంకా చాలా పెద్దగా ఉన్నాయని, అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఉందంటారు? అది ఎంతవరకు? ఇది అది లేదండి. ఇప్పుడు ఒక టైగర్ ఒక చోట ఉండడమే ఎక్కువ. ఇప్పుడు అనేది 2 టైగర్ అనేది లేదు. ఒక టైగర్ ఉన్న చోట 2 టైగర్ అనేది ఉండడం అనేది జరగదు. అలాగే ఈ గ్రామస్తులకి అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే MDO గారి ద్వారా, MRO గారి ద్వారా, సచివాలయ సిబ్బంది సహకారం తీసుకొని ప్రతి గ్రామంలో కూడా దండోరా వేయించి ప్రజలు ఎవరో కూడా రాత్రిపూట సాయంత్రం 5 దాటిన తర్వాత ఒంటరిగా సంచరించవద్దని, పొలం మకాల్లో వారి ఆవుల్ని కానీ గేదెల్ని కానీ ఉంచొద్దని, పొలం మకాల్లో నిద్రించొద్దని చెప్పి మేము అందరికీ తెలియపరుస్తున్నాం. అలాగే మీడియా ద్వారా మీ ద్వారా కూడా మా సందేశం ప్రతి గ్రామానికి కూడా వెళ్ళాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే నిన్న దాంట్లో రూమర్స్, ఫేక్ వీడియోస్ కూడా కొద్దిగా క్రియేట్ చేసి ఇన్స్టాలో అది పెడుతున్నారు, ఏ వీడియోస్. అలాంటి వీడియోలు జనరేట్ చేసి ప్రజల్ని భయభ్రాంతులకి గురి చేస్తే మటుకు వారి మీద వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా మీరు మీడియా
మీడియా ద్వారా ఇప్పుడు ప్రచారం కల్పించండి. ఫేక్ వీడియోలు క్రియేట్ చేసిన వాళ్ళకి కానీ, ఫేక్ వీడియోలు వదంతులు వ్యాపించిన వాళ్ళకి కానీ వారి మీద డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటాం. సార్ మీరు చూసుంటారు, ఇప్పటికే మీకు మర్రిగూడెం ఈ చుట్టుపక్కల గ్రామస్తులు వచ్చి రిప్రజెంటేట్ చేస్తున్నారు, భయం వేస్తుంది, ఏం చేయమంటారు? ఏంటి వారికి ఏ విధంగా ధైర్యం చెప్తున్నారు? వారు కూడా కర్రలు పట్టిన గుంపులుగా తిరుగుతున్నారు, లేకపోతే అక్కడ పులి కనపడింది, ఇక్కడ పులి కనపడింది, పొలాల్లో పరుగులు తీస్తున్నారు, వాళ్ళందరికీ ఏం చెప్తారు? ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అందరికీ చెప్తున్నామండి, రాత్రిపూట ఒంటరిగా సంచరించవద్దు. ఈ 4-5 రోజులు నెక్స్ట్ ఒక 1 వీక్ వరకు కూడా చేలమకాల్లో ఒంటరిగా ప్రయాణం చేయొద్దు అంటున్నాం. అలాగే చేలుమకాల్లో వాళ్ళు కట్టిన దూడల్ని కానీ, ఆవుల్ని కానీ, గేదెల్ని కానీ తీసుకెళ్లి ఊర్లలో లైట్ ఉన్న చోట, లేదంటే అది ఎక్కడైతే దొడ్లు కావిడి ఉందో దాని చుట్టూ కూడా మంట కానీ లైట్ కానీ ఏర్పాటు చేయమంటున్నాం. సప్టాల్లో చేయమని ప్రజలకు అందరికీ చెప్తున్నాం. అంతే, ఈ నిర్జీవ ప్రదేశాల్లోనే సంచరించే ప్రదేశం ఉంది కాబట్టి ఊర్లలోకి వాటిలోకి వచ్చేది లేదు. అలాగే మనుషుల మీద అగ్రెసివ్గా అయ్యేది కూడా లేదు. దాన్ని గమనించి పులి జాడ తెలిసినా, దాని అడుగులు ఎక్కడైనా గుర్తించినా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా చెప్పి, మా ఉన్నతాధికారులు డిఎఫ్ఓ గారి ఆదేశాల మేరకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో కూడా మేము మా నెంబర్లు ఇచ్చి దండోరా వేస్తున్నాం, టామ్ టామ్ చేస్తున్నాం. మా డిపార్ట్మెంట్ టీముల ద్వారా కూడా మైక్ అనౌన్స్మెంట్లు చేయడం జరుగుతుంది. సార్ ఎంత రేడియస్ సార్? ఇప్పుడు పెద్ద పులి రేడియస్ అక్కడ నుండి ఫారెస్ట్ దాంట్లో బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ గ్రామాలకు సంబంధించి పుట్ట ఎంత రేడియస్లో తిరుగుతుంది, ఎటు నుండి ఎటు వెళ్తుంది అనుకోవచ్చు? అంటే మీటింగ్ గురించి ఏమన్నా అది బయటకు వచ్చింది అనుకోవచ్చు, లేకపోతే అట్లా ఏమన్నా? అది అంటే గత పులి వచ్చిన ఆనవాళ్ళ మీద కింద లాస్ట్ 3 years పరిశీలించగా ఇది జనవరి ఆ టైంలోనే వస్తుందని నిర్ధారణ అవుతుంది. ఇక్కడ సుమారుగా మా రేంజ్లోకి వచ్చిన ఎంటర్ అయిన దగ్గర నుండి గత 4 రోజుల్లో ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ఇది సంచరించడం జరుగుతుంది. నాగులగూడెం గ్రామంలోనే ఒకరోజు ఆవును చంపి మళ్ళీ తర్వాత రోజు రావడం జరిగింది. మరలా నిన్న రాత్రి దాన్ని గమనాన్ని పరిశీలించాం, దాని పగ్మాక్స్ని పరిశీలించాం. మరలా ఈ రోజు ఉదయానికి ఇటు వచ్చినట్టు తెలిసింది. మళ్ళీ ఇప్పుడు మనం ఉన్న ఈ కే నాగవరం గ్రామం నుండి ఫారెస్ట్ ఏరియా ఎంత దూరం ఉంది? అటువైపు వెళ్ళటానికి ఫారెస్ట్ అధికారుల నుండి ఏమన్నా ప్రయత్నాలు జరుగుతాయా, లేకపోతే గ్రామస్తులు బోను ఏర్పాటు చేయొచ్చు కదా, ఎందుకని ఇంకా ఆ దిశగా ప్రయత్నాలు చేయట్లేదని అడుగుతున్నారు? ఎందుకు అట్లా? ఇది పెద్ద పులి సంచారం వల్ల కొద్దిగా మాకు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ప్రోటోకాల్ ప్రకారంగానే ఏ చర్యలు తీసుకోవాలన్నా ఉన్నతాధికారి ఆదేశాల మేరకు మేము జాగ్రత్తలు చేసుకుంటుంది. ఇప్పుడు మా డిఎఫ్ఓ గారి ఆదేశాల మేరకు బోనుని తెప్పించడం జరుగుతుంది, దాన్ని ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ మేము ప్రతి చోట కూడా ఒక 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాం. అలాగే ఉదయం 2 టీములు, రాత్రి 2 టీముల కింద మొత్తం ప్రతి గ్రామంలో కూడా ఈ మైక్ అనౌన్స్మెంట్ల ద్వారా కానీ ప్రతి గ్రామంలో కూడా అలాగే వెళ్ళి నిర్జీవ ప్రదేశాల్లో పొలాల దగ్గరికి వెళ్ళి ఎవరైనా ఆవుల్ని కానీ గేదెల్ని కానీ కట్టి ఉంటే వాళ్ళకి వెళ్ళి ఇన్ఫామ్ చేసి వాళ్ళని బయటికి తీసుకురావడం జరుగుతుంది. సాయంత్రం పూట ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, సాయంత్రం 5 దాటిన తర్వాత ఒంటరిగా సంచరించడం కానీ ఏం చేయొద్దు. అలాగే ఈ వదంతులను నమ్మి ఎటువంటి రూమర్లకి దాన్ని వ్యాపింప చేయకుండా అలా చేసే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా హెచ్చరిస్తున్నాం. ఓకే, అయితే మొత్తం మీద చూసుకుంటే ఈ 4-5 రోజుల్లోనే ఈ వీడియోలు వచ్చేసాయి. పులి ఆవు మీద దాడి చేస్తున్నట్లుగా కొంతమంది ఔత్సాహికులు వీడియోలు క్రియేట్ చేసి కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అటువంటి చేయొద్దని చెప్తున్నారు. మరోపక్క ఇప్పటికే పులి గమనాన్ని పరిశీలిస్తున్నాము, గ్రామస్తులు కానీ ఉన్న కోరిక మేరకు కొంత బోన్ని తెప్పించే ప్రయత్నం చేస్తున్నాం అంటున్నారు. ఎన్టీసీఏ ఉన్నటువంటి ఉత్తర్వుల మేరకు గైడ్ లైన్స్ మేరకు ముందుకు వెళ్తామని కూడా ఫారెస్ట్ అధికారులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. కెమెరామెన్ భాగ్యరాజ్తో సాగర్, బిగ్ టీవీ, పుట్టాయిగూడెం మండలం నుండి. వారం రోజులైనా పులి జనవాసాల్లో తిరుగుతుండటంతో జనం భయంతో వణికిపోతున్నారు. ఆవుల్ని చంపి తింటుంటే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శిస్తున్నారు. బుట్టాయిగూడెం మండలంలో ప్రజలు పెద్ద పులి భయంతో వణికిపోతున్న పరిస్థితి. అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సామెతను గుర్తుకొస్తుంది. ఇక్కడే పులి నీళ్లు తాగడం చూసామని కొంతమంది అంటుంటే, మా తోటలో పులి తిరగడం చూసామంటూ కూలీలు పరుగులెత్తే పరిస్థితి ఉంది. ఫారెస్ట్ అధికారులు స్పందించి బోన్లు ఏర్పాటు చేసి పులిని పట్టుకోవాలి, అది ఏదైతే ఆ అడవిలో వదిలివేయాలంటూ కూడా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పులి ఆవుని చంపుతిన్న ప్రదేశాల్లో పర్యటించారు. రైతులు కొంత భరోసా ఇచ్చారు. తన వ్యక్తిగత డ్రోన్ని సైతం ఆయన పులి వెతుకులాటకి సంబంధించి ఫారెస్ట్ అధికారులకి ఇవ్వడం జరిగింది. మరి ఫారెస్ట్ అధికారులు పులిని బోనులో బంధిస్తారా, లేకపోతే పులి సహజ సిద్ధంగా అడవిలోకి తనే వెళ్ళిపోతుందా అనేది మాత్రం కొంత వేచి చూడాలి. కెమెరామెన్ భాగీరథ్ సాగర్, బిగ్ టీవీ, పుట్టాయిగూడెం మండలం నుండి.